నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టు తయారైంది మన సిచ్యువేషన్. చాలామందికి షుగర్ వచ్చింది, చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు, ఏం నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి. అసలు ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా నష్టమే చేకూరిందని చాలామంది చెప్తుంటారు. ఆ టైంలో బయట పడేయాలని చేసిన ప్రయత్నమే, కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మరి స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఏ రోగమైనా రానివ్వండి, మనం స్ట్రాంగ్గా ఉంటే అది మనల్ని ఏం చేయలేదు. అలా మన బాడీని రెడీ చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? చక్కటి ప్రశ్న అడిగారు. 2020లో మొదలైంది ఈ ఒక వైరస్, కరోనా మహమ్మారి. చాలామంది అతలాకుతలం అయిపోయారు, మంచి మంచి మహనీయులంతా వెళ్ళిపోయారు ఈ కరోనాలో. కానీ అది వచ్చి పోయింది. ఒక వ్యక్తి అయితే ఇంజక్షన్లు వేసినారు, వ్యాక్సిన్. దీనివల్ల చాలా సంసారాలు, వైవాహిక జీవితం అని, హార్ట్ రావడం, షుగర్ రావడం, ఎనర్జీ లేకుండా పోవడం, పోత పిక్కలు పట్టేయడం, ఇట్లా చాలామంది వస్తారమ్మా నా దగ్గరికి. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, పొద్దున్నే లేయండి, అర్లీగా నిద్రపోండి. ఎంత చేసినా శరీరం అనుకూలం కావట్లేదు సార్, నా పర్సనల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని కన్నీళ్ళు పెడతారు కొంతమంది. సో అప్పుడు నేను వాళ్ళకి నాడి చూసి సింపుల్ చిట్కా చెప్తా. సొంటి, నల్ల నువ్వులు, బెల్లము ఇవి దంచండి. 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల నల్లని నువ్వులు మొత్తం దంచండి. ఒక పేస్ట్ మాదిరి అవుతుంది. దాంట్లోకి కాస్త నెయ్యి కలపండి, మళ్ళా దంచండి, ఒక కంటైనర్లో భద్రపరచండి. ఆ పొడిని రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న తర్వాత 1 స్పూన్ అలా తినేసి 1 కప్పు పాలు తాగండి. ఈ విధంగా 40 రోజులు చేయండి. మీ శరీరంలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది. దేనికంటే ప్రాచీనంగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణ రాయల వారు ఉదయం లేవగానే నల్ల నువ్వులు సేవించేవారు, బెల్లం తినేవారు, నల్ల నూనె తాగి ఆయన వ్యాయామం చేస్తే మళ్ళీ ఆ నూనె బయటకు వచ్చేది చెమట ద్వారా. చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంత శరీరంలో బలం ఎట్లా వచ్చింది? ఇంతే, నల్ల నువ్వులు, బెల్లము, సొంటి, ఈ 3 100 గ్రాములు చేసుకొని అందులో కాస్త మంచి నెయ్యి కలిపి ఒక ఫ్యామిలీ ప్యాక్గా రోజు అలవాటు చేయండి మీ పిల్లలకి. అందరు కూర్చొని మొత్తం పిల్లలకి అలవాటు చేయడం. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముతుకలు ఎవరైనా తినచ్చు. కానీ రాత్రుల్లో పెరుగు తినకండి. పెరుగు తినకూడదా? పెరుగు, మజ్జిగ రాత్రుల్లో తినకూడదు. తిన్నారంటే ఈ పిత్తం పోయి కఫంలో చేరితే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది మనిషికి. రాత్రి ఎవరు తినకూడదా, లేకపోతే ఏమైనా పర్టికులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తినకూడదు? ఎవరు తినాలా? వ్యవసాయం చేసే వాళ్ళు తినచ్చు. వారు కూడా 7 కల్లా భోంచేస్తారండి. ఇక్కడ సిటీలో మాదిరి 1 గంటకి, అర్ధరాత్రికి ఆ ఆర్డర్లు పెట్టడం, ఆ ప్యాకేజీలు ఉండవు. అక్కడ ఉన్న కాటికి సాయంత్రం 7 కల్లా భోంచేస్తారు. అంత మజ్జిగ తాగి నిద్రపోయే లోపల గంట వ్యవధి, ఆ లోపల అంతా అరిగిపోతుంది అనుకుంటారు. ఇక్కడ మాంసంలో మజ్జిగ తింటాం, టీవీ చూస్తూ ఉంటాం, నిద్రపోతాం. ఎక్కడ వస్తుంది ఆరోగ్యం? మాంసంతో మజ్జిగ తినకూడదా? ఇప్పుడు మనం ఈరోజు చికెన్ తిన్న రోజు పెరుగన్నం కానీ తినకూడదా? చింతపులుసు చారు తినాలా? చింతపులుసు చారు తినాలా? చికెన్ తినాలా? మాంసం పగలు ఏ మాంసము, ఏ మటను, ఏ బిర్యానీ తిన్నా రాత్రికి చింతపులుసు తినక తప్పదు. మీరు ఎట్లనే చేసుకోండి. చింతపండు చారు మీరు ఉప్పు వేస్తారో, చింతపండు వేస్తారో, కారం వేస్తారో, చింతపండు చారు అక్కడ రెడీ కావాలి. అందరూ కాస్త అన్నం తిని పండుకోండి, చాలు. ఆ సమస్య పరిష్కారం. దేనికంటే ఈ మాంసము తింటే లివర్లో ప్రాబ్లం వస్తుంది. ఆ లివర్లో ప్రాబ్లం వచ్చిందని మోషన్ సరిగ్గా ఉండదు. దానికోసమే ఈ చింతపులుసు పెట్టారని ఆ సమస్య పరిష్కారం. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఒక పూట ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇంకొక పూట మాంసం అంటే ఇష్టంగా తినేస్తారు కదా, అది అరగదు. ఆ గ్రైండ్ జరగదు. అక్కడ తిన్న వ్యవధికి 4 గంటల్లో అవకాశం ఉండాలి అరగడానికి. ఆ తింటాను వెంటనే ఒకటేదో తాగేస్తారు, చల్లని పానీయం, అది అరగదు. ఇంకా పొట్టలు పెద్దగా అవుతాయి. కాబట్టి ఈ సమస్యలకు అందరికి ఒక్కటే, సరైన సమయానికి నిద్రపోవాలా, సరైన సమయానికి నిద్ర లేవాలా. నేను ఒక వీడియో చూశానండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే భోజనం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి వేడివేడి నీళ్ళు పోస్తున్నారు గ్లాసుల్లో. తమిళనాడు అటువైపు పెళ్ళి అనుకుంటా. బట్ మనమేమో కూల్ డ్రింక్స్ పెట్టుకుని ఉన్నప్పుడు మీరు డైజెషన్ సరిగ్గా అవ్వదని చెప్తూ ఉంటారు.
అంటే ఇప్పుడు తినేప్పుడు వేడివేడిగా అన్నం తింటున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా వేడిగా తీసుకోవాలి. అంత వేడి నీళ్ళు తీసుకునే అవసరం లేదు. అక్కడ క్లైమేట్ ఏదో కోల్డ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కాస్త వేడి నీళ్ళు పెట్టి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో కూడా వేడి నీళ్ళు పెడతారు భోజనంలో, కానీ కాలే అన్నం తినకూడదు. వేడి అన్నం, పొగలు వచ్చే అన్నం కాదు ఇక్కడ. వేడిగా తినండి, కానీ పొగలు వచ్చే అన్నం తిన్నారా గ్యాస్ ట్రబుల్ సమస్య మొదలైతే హెయిర్ పడుతుంది కదండి. మనం ఆ తిన్న తర్వాత తేపు రావాలి, తేపు వస్తే కదా. ఆ తేపు రాకుండా కూల్ డ్రింక్ లేక సరే రావు, ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే బెల్లం, నల్ల నువ్వులు, సొంటి, నెయ్యి, దీనికి మించిన అమృతం లేదమ్మా. చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోండి, క్యాన్సర్ని రూపం వస్తుంది చూడండి. ఇందులో నల్ల నువ్వులు బాడీలో కాల్షియం, బెల్లం ఐరన్, నెయ్యి నరాలకు సత్తువ ఇస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని మనం బిళ్ళలో అని వేసుకునే అవసరం వంటిల్లో వైద్యశాల ఇంట్లో ఉండేటివే. మేము పిల్లలప్పుడు అడవులకి మేకలకి గొర్రెలు కాసిపోతే మా అమ్మ ఇంట్లో అన్ని సున్నుండలంట, అవి చిక్కీలు, బెల్లం, శనగతలు అని చేసి పెట్టేది. సైన్స్ ఈరోజు చెప్తుంది, సైన్స్ ఆ రోజే పెద్దలు చెప్పేశారు మనకి. కాబట్టి నేను చెప్పింది రెమెడీ, చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే, నేను చెప్పింది అద్భుతమైన అమృతం. ఇది ఔషధం కాదు, అమృతం. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టుగా ఏదైనా కానీ అడల్టరేట్ అవుతుంది. ఇప్పుడు నల్ల నువ్వులను తీసుకొస్తాము, అవి ఏంటో చాలా న్యాచురల్గా పండినట్టు కాకుండా ఏదో కలర్ వేసినట్టు చాలా గట్టిగా ఉంటాయి కదా. ఎలాంటి వాటిని తీసుకోవాలి నల్ల నువ్వులు అంటే? నల్ల నువ్వులు ఇలా పట్టుకొని అలా అన్నారంటే గట్టిగా ఉండాలా. ఒకటి బాగా నల్లగా ఉంటాయి. ఇప్పుడు ఈ చాట్ చూడండి, ఈ అది డూప్లికేట్. అది ఎట్లుంటుందంటే గుర్రపు ఎంటికలు డార్క్గా ఉండి ఎలా ఉంటాయి, డార్క్ బ్రౌన్లో ఉంటాయి. నార్మల్గా చెప్పండి, గుర్రపు వెంట్రుకలు అంటే అందరూ చూసి ఉండలేము. డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయా? అంటే అది ఎలా ఉంటుందంటే మధ్యలో ఇత్తనం హైట్గా ఉండి ఆ చివర్లో అలా డౌన్గా ఉంటాయి. అంటే ఇలా పొంగినట్లుగా ఉంటాయి. మన నల్లగా అయితే ఉండవు, అసలు అబద్ధం. ఇది పక్కా అబద్ధం. అవి తినడం వల్ల మళ్ళీ వాళ్ళకి వేరే ఎప్పుడు మా ఇంట్లో కేజీలు ఉంటాయి. అవునా? కేజీలు ఆహారంగా మేము తీసుకుంటానంటాం. డైలీ 100 గ్రాముల నల్ల నువ్వులు తింటాను నేను ఆచరిస్తే కదా మీకు అందరికి చెప్పేది. నేను చేసేది ఒకటి, మీకు చెప్పేది ఉండకూడదు. రసూల్ గురించి ఆచరించేదే ఇక్కడ నేను చెప్తుండేది. చేయొచ్చు, అద్భుతం. ఈ యొక్క రెమెడీని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, బ్రౌన్ కలర్లో ఉంటాయట, మరి నల్లగా ఉండేవి నల్ల నువ్వులు కాదు. ఎందుకంటే మన షాప్కి వెళ్ళి నల్ల నువ్వులు అనగానే నిజంగా పెయింట్ వేసారా అన్నట్టు ఉంటుంది చేతిలో తీసుకోవడానికి. ఒకసారి కడిగినా కూడా అంతా బ్లాక్గా అయిపోయింది. 2 సార్లు కడిగినా కానీ ఇంకా బ్లాక్ వస్తుంది. మనం ఇలా అంటే లోపల తెల్లగా అయిపోతుంది. సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఈ రెమెడీని పాటించండి. మీకు ఎలా అనిపించింది, మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు ఎలాంటి హెల్త్ సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.